ఏంటి ఫైనల్ గా ఏం కావాలనుకుంటున్నావు? ఒక అంగడి పెట్టి వాళ్ళ సార్. షాప్ ఏదైనా పెట్టి షాప్ పెట్టి అలా నాకు ఏదన్నా నాకు అప్పులు కట్టుకోలేకపోతున్నాను సార్. వచ్చే పింఛనీళ్ళు 15,000 వస్తుంది నాకు. అమ్మకి 4,000 19,000 వస్తుంది. వడ్డీలకి ఆమెకి హాస్పిటల్కి చాలా నెలకు 5,000 అవుతుంది సార్ అమ్మకి. మీ అమ్మగారికి 5,000 అవుతుంది నెలలో. అది వడ్డీ వాడుతున్నారా? నేను వాడేలేదు సార్ ఇప్పుడు. మరి సరిపోద్ది కదా 15,000 అంటే 5,000 సార్లే సార్, వడ్డీలు కట్టినే సార్లే సార్. అప్పులకు వడ్డీలు అవును సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న షాప్ ఏదైనా పెట్టిస్తే సరిపోతుంది సార్. దాన్ని అమ్ముకుంటే నేను ఎట్లా చేసుకుంటే సార్. తలుచుకుంటే ఎలా అనిపిస్తుందమ్మా? చిన్నప్పటి నుంచి కష్టాలు, తోడబుట్టినోడు పక్కన పెట్టేశాడు, తల్లి చూస్తే మతిస్థిమితం లేనిది, ఇలా అంత దూరం నుంచి. తల్లికి నాకే సంబంధం లేదనే సార్. నేను చూడను అసలు. ఇంటికే వచ్చేది మానేశారు సార్ మా ఇంటికి మా అన్న. ఇప్పటికీ నోటి మాట లేదు. తల్లికి అట్లా అయిపోతే కూడా చూడలేదు వచ్చి. ఏం చేయాలి సార్? బాధ అనిపించదా? అందరిలాగా సంతోషంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అందరితో కుటుంబంతో ఉండాలనుకొని అంటుంటారు, కానీ చిన్నప్పటి నుంచి ఇలా కష్టాలు పడుతూ. ఏం లేదు సార్, నా బాధ అట్టుంది సార్. అందుకే సార్ మీ వల్ల కొంచెం హెల్ప్ అయితే ఎట్లా బాగా అమ్మనంగా కొంచెం బాగా చేసుకుంటారా? ఇప్పుడన్నా ఆ దేవుడిని తలుచుకొని, దేవుడా ఎందుకు ఇలా చేసావు మా జీవితాన్ని సార్, బాధపడేదిగా తిట్టుకుంటాను దేవుణ్ణి. నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉందని. బాగుండే వాళ్ళు బాగానే పెడతాను సార్. నాకు చిన్నప్పటి నుండి కష్టాలే సార్.